హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఒక శుభవార్త రావడం జరిగింది. గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచుతూ ఏపీఎస్సి నుంచి ఒక వెబ్ నోటీస్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రిలిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు అనేవి తగ్గుతాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా మన యాప్లో సిలబస్ ప్రకారం కంప్లీట్ కోర్స్ అయితే ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. చాలా తక్కువ ధరకే ఈ కోర్సు మీకైతే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో ఈ కోర్స్ అయితే ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. ఇందులో చాలా డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. చూసి నచ్చితేనే మీరు కోర్సు తీసుకోవచ్చు. అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కూడా కేవలం 399కే అందిస్తున్నాము. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్కి పదును పెట్టండి. ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కూడా యాప్లో కేవలం 99 రూపీస్కే ఉంది. ఒకసారి ఈ టెస్ట్ సిరీస్ కూడా ట్రై చేయండి. మరి ఏపీఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక వెబ్ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది 2023 డిసెంబర్ 7వ తేదీన విడుదలైతే చేయడం జరిగింది. ఈ డిసెంబర్ 7వ తేదీన విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కి అనుబంధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ డిసెంబర్ 20వ తేదీన ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లోనే మనకి బ్రేకప్ వేకెన్సీస్, స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అందులో మొత్తంగా కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే నాటికి 899 వేకెన్సీస్ అయితే చూపించారు. అందులో 333 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటే 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 క్యారీ ఫార్వర్డ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. అది పోస్ట్ కోడ్ నెంబర్ 57లో అయితే ఉంటుంది. అయితే తాజాగా మనం చూసుకున్నట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి యూనిట్ ఆఫీసర్ నుంచి ఒక ఇంటెంట్ అయితే వచ్చింది. అందులో కొత్తగా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి కొన్ని యాడ్ అయితే చేయడం జరిగింది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి 2 ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి అదనంగా మరొక 6 పోస్టులు అనేవి పెంచినట్టుగా మనకి తాజాగా ఒక ఇంటెంట్ అనేది ఏపీఎస్సి డిపార్ట్మెంట్కి వెళ్ళింది. సో ఈ యొక్క 6 పోస్టులని కూడా ప్రస్తుతం యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే గతంలో 899 పోస్టులు, ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మరికొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే 6 వేకెన్సీస్, టోటల్గా 905 వేకెన్సీస్ అనమాట. ఈ 905 వేకెన్సీస్ అంటే 333 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటే 572 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులే పెరిగాయి అన్నమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు ఉంటే ఇప్పుడు 6 పోస్టులు యాడ్ అయ్యాయి. టోటల్గా ఈ యొక్క 8 పోస్టులు, వాటికి సంబంధించినటువంటి కేటగిరీ, వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇదే డీటెయిల్స్ అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి 905 వేకెన్సీస్ ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే 899 వేకెన్సీసే. ఇప్పుడు 6 వేకెన్సీస్ అనేవి పెరిగాయి కనుక ఒక పోస్ట్కి ఏపీఎస్సి ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం 50 మంది చొప్పున కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు కనుక ఆ కట్ ఆఫ్కి అనుగుణంగా ఒక పోస్ట్కి 50 మంది చొప్పున మెయిన్స్కి అనుపదిస్తారు. అంటే 6 పోస్టులు పెరిగాయి కనుక ఒక్కో పోస్ట్కి 50 మంది అంటే 300 మందికి మరికొంతమందికి అవకాశం అయితే వస్తుంది. 300 మందికి అవకాశం వస్తుంది కనుక కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఇంకా ఏమైనా వేకెన్సీస్ అనేవి కొత్తగా ఇప్పుడున్నటువంటి పోస్టులకి యాడ్ చేస్తే ఇంకా మరికొంతమందికి మెయిన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కట్ ఆఫ్ మార్కులు అనేవి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి తాజాగా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. జై హింద్.